దేశ భవిష్యత్తుకు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు అవశ్యమని వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. పరిగి మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను ఆగస్టు 15 లోపు 2 లక్షల వరకు రుణమాఫీని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎందుకంటే ఇంతకుముందు తమ్ముడు బాలరాజు చెప్పినట్టుగా అందరు పరిచయం అవుతున్నారు. సార్ మొన్ననే గెలిపిస్తుంది, మళ్ళా యాభై చెట్టు కింద మీటింగ్ ఎందుకు పెట్టప్ప అని చెప్పి అనుకుంటున్నారు. అంతేనా? అయితే మా ఎల్లాకి తెలుసున్నాము, ఇది ఎంపీ ఎలక్షన్ అంటుండు. అయితే అమ్మా, అప్పుడేమో మన రాష్ట్ర ఎన్నికలు, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి, నన్ను ఎమ్మెల్యే చేయడానికి అప్పుడు మనం ఎన్నికలు చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి ఢిల్లీలో. చేస్తే కేంద్రం నుంచి కూడా నిధులు ఏమొస్తాయని చెప్పనికే నేను మీ దగ్గరకు వచ్చిన. రాహుల్ గాంధీ గారు ఏమంటుండంటే, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మీరు గెలిపిస్తే ప్రధానమంత్రి కాగానే మహిళలకు, పేద మహిళలకు ఏడాదికి 1 లక్ష రూపాయలు మీ ఖాతా లోపల జమ చేస్తా అంటుండ్రు. ఏడాదికి 1 లక్ష రూపాయలు పేద మహిళలకు వాళ్ళ ఖాతా లోపల జమ చేస్తా అంటుండ్రు. అదేవిధంగా పేద వాళ్లకు ఉద్యోగాలు కల్పన చేస్తా అంటాడు. 30 లక్షల ఉద్యోగాలు దేశవ్యాప్తంగా రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పి చెప్తున్నాడు. అదేవిధంగా రైతులకు కూడా మనకు గిట్టుబాటు ధరలు వచ్చి పండించేది. ఎందుకంటే తమ్ముడు మాట్లాడుకుంటే చెప్పిండు, అప్పుడు 500 డిఏపి ఉంటే ఇప్పుడు ఎంత తమ్మి బాలాజీ? 1400 అంటే ఏందమ్మా, అది డబల్ కాదు, త్రిబల్ చేసేసిండు మోడీ. అట్లాంటి మోడీ కోటేస్తే రేపు ఇంకా 5-6 అంతలు పెంచితే మనం పంట పండించి కూడా లాభం లేదు. ఆ పంట పండించి కూడా లాభం లేదు, అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి మందులు, ఎరువులకు సంబంధించిన ధరలు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎట్లయితే తక్కువనో ఆ విధంగా తక్కువ చేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ, ఎందుకంటే ఇంతకుముందు తమ్ముడు బాలరాజు చెప్పినట్టుగా అందరు పరిచయం అవుతున్నారు. సార్ మొన్ననే గెలిపిస్తుంది,